Hey guys, welcome back to our channel BKV Vlogs. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఆలు పరోటా అన్నమాట. మేము ఇంట్లో ఆలు పరోటా ఎలా చేసుకుంటున్నామో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన వెంటనే మనము దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఈ ఆలు పరోటా నోరు బాగాలేనప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి. ఆవాలు చిటపట అన్న తర్వాత దాంట్లో వచ్చేసి కారం పొడి అయితే వేసుకోవాలి. కారం పొడి వేసుకోవాలి. తగినంత కారం పొడి వేసుకున్న తర్వాత అది కొంచెం ఇట్లా ఫ్రై చేసినట్టు చేసి దాంట్లో పసుపు వేసుకోవాలన్నమాట. కన్ఫామ్గా ట్రై చేయండి. ఇది నోరు బాగాలేనప్పుడు పుల్ల పుల్లగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఓపిక లేనప్పుడు కూడా చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. మనము టేస్ట్ బట్టి సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక్కొక్కలాగా సాల్ట్ అయితే తీసుకుంటారు కదా, సాల్ట్ దాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే దీంట్లో మనము నిమ్ముప్పు కూడా వేసుకుంటాం. నిమ్ముప్పు ఈ ఆలు పరోటాకి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ ఆలు పరోటా కోసం మెయిన్గా పొటాటోని బాయిల్ చేసి పెట్టుకోవాలి. పొటాటోని బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని పీల్ తీసేసి మనం దాన్ని మ్యాష్ చేసుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మసాలా దాంట్లో అయితే వేసేసుకోవాలి. మంచిగా మ్యాష్ చేసుకోండి. అప్పుడు పరోటాస్ అనేవి చాలా అంటే చాలా బాగుస్తాయి. లేకపోతే అక్కడక్కడ ఆలు అనేది ఉండిపోయి అంత తినడానికి అంత మంచిగా అనిపించాలన్నమాట. కన్ఫామ్గా మ్యాష్ అనేది కరెక్ట్గా చేసుకుంటేనే మనకి మంచి అయితే వస్తుంది టేస్ట్. అండ్ మీరు ఇప్పటివరకు ఆలు పరోటా ట్రై చేస్తుంటే కూడా మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. కన్ఫామ్గా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కన్ఫామ్ అంటే కన్ఫామ్గా నచ్చుతుంది. అండ్ మొత్తం ఆలు వేసేసిన తర్వాత నీట్గా మిక్స్ అయితే చేసుకోవాలి. నేనైతే ఆలు పరోటా చేసిన రోజు నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. నేను మంచిగా ఒక 2-3 తినేస్తాను ఇది చేసినప్పుడు మాత్రం. నాకైతే చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో అందరికీ కూడా ఆలు పరోటా అంటే ఇష్టమే. ఆలు పరోటాస్ ఎవరికి నచ్చదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీలో కూడా అందరికి ఇష్టమైతే కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. తొందరలో మనం 1K రీచ్ అవ్వాలి ఫాస్ట్గా ప్లీజ్. అందరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. చూడండి ఎంత మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. అండ్ మనకి పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఈ కర్రీ కూడా అదే కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. అప్పుడైతేనే మనకి పరోటాస్ అనేటివి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు వచ్చేసి ఒక ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ అయితే పూయండి. ఇప్పుడు మనము పూరి పిండిని కొంచెం ఆయిల్ వేసి ఒత్తుకున్న దాన్ని అయితే కొంచెం ఆ ప్లేట్ మీద స్ప్రెడ్ చేసుకోండి. ఆ స్ప్రెడ్ చేసుకున్న దాని మీద మనం మిక్స్ చేసిన ఆలు స్టఫింగ్ని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పూరి పిండిని నీట్గా ఆలు బయటికి రాకుండా నీట్గా అయితే పెట్టేసుకోవాలి. అది స్టఫింగ్ కరెక్ట్ చేసి దాన్ని హోల్ నీట్గా చేస్తేనే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాదు. లేకపోతే స్టఫింగ్ అనేది మొత్తం బయటికి అయితే వస్తుంది. నీట్గా దాంతో కొంచెం మన ఫింగర్స్తో ప్రెస్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు మంచిగా బేలన్తో అన్నా కూడా నీట్గా దాన్ని చపాతీలాగా అనుకోవచ్చు. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. కన్ఫామ్గా ఈ పరోటాస్ అనేవి ట్రై చేసి నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ చూడండి ఎంత మంచిగా అయితే పరోటాస్ కనిపిస్తున్నాయో. కూర బయటికి వచ్చినట్టు కనిపిస్తుంది కానీ బయటికి అయితే రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము పెనంని అయితే హీట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా హీట్ అవ్వాలి పెనం అయితే. అప్పుడే మన పరోటాస్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా మంచి కొంచెం దాని మీద ఆయిల్ వేసి కొంచెం రబ్ అయితే చేసుకోండి. తర్వాత మంచి హీట్ మీద వచ్చినప్పుడు మన పరోటాను అయితే వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, పెనం అనేది చాలా అంటే చాలా హీట్గా ఉండాలి. అప్పుడే మన పరోటాస్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ పరోటా వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ పరోటా మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్లిప్ అయితే చేసుకోవాలి. మంచిగా కాల్చుకుంటేనే ఆ పరోటా టేస్ట్, ఆ క్రంచీ ఫీలింగ్ అనేది మనకు తెలుస్తుంది. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటూ కాల్చుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నిజంగా కన్ఫామ్గా ట్రై చేసి చూడండి, బాగా అనిపిస్తుంది. మీ పిల్లలకి లేదా మీరు ఇది మంచిగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇది మంచి ట్రై చేయొచ్చు. లంచ్ బాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎట్లయినా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్
నేను మళ్ళీ ఇంకోటి కూడా చేసి చూపిస్తాను చూడండి. చాలా కన్ఫామ్గా పెనం అయితే హీట్ అయితే ఉండాలన్నమాట, లేకపోతే మంచి అయితే రావు. పరోటాస్ చూడండి వేడి వేడిగా తింటే దానంతా ఇబ్బా టేస్ట్ అనేది ఇంకో దానికి రాదు, చాలా బాగుంటుంది. మీరు కూడా కన్ఫామ్గా చేసి నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. ఈ వీడియో కూడా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. ఆ వేడి వేడిగా తింటుంటే ఆ క్రిస్పీ ఫీలింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కన్ఫామ్గా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పేసేయండి. మా అన్న కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. కన్ఫామ్ ట్రై చేయండి. బాయ్.